సియోనులో యెహోవా పరిపాలన చేస్తాడని మీకా ప్రవక్త ముందుగా ప్రజలకు తెలియచేయటం జరుగుతుంది. అంచె దినాలలో యెహోవా మందిర పర్వతాల శిఖరాన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందని, జనులు ప్రవాహముల దానిలోనికి వస్తారని, ఆ కాలములో అన్యజనులు అనేకులు వచ్చి ఇలా అంటారని ప్రభువు ముందుగానే మీకా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనము వెళ్దాం రండి. ఆయన తన మార్గాల విషయమై మనకు బోధిస్తాడు. మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాం. సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్తాయి. ఆయన మధ్యవర్తి అయి అనేక జనులకు న్యాయం తీరుస్తాడు. దూరాన నివసించే బలగం గల అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. వారు తమ ఖడ్గాల్ని నాగటి నొక్కులుగా, తమ ఈటెలని మచ్చుకత్తులుగా సాగగొడతారు. జనం మీదికి జనం ఖడ్గం ఎత్తకుండా ఉంటారు. యుద్ధం నేర్చుకోవడం జనులు ఇక మానివేస్తారు. ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రింద, తన అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటాడు. వారికి ఎవరి భయము ఇక ఉండదు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట ఇచ్చాడు. అన్యజనులు అందరూ తమ తమ దేవుళ్ళ నామం స్మరిస్తూ నడుచుకుంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి ఎల్లప్పుడూ నడుచుకుంటాం. యెహోవా ఇలా చెబుతున్నాడు, ఆ రోజు నేను కుంటివారిని పోగు చేస్తాను, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూరుస్తాను. కుంటివారిని కొద్దిమందిగాను, దూరానికి వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనంగాను నేను చేస్తాను. యెహోవా సియోను కొండలో ఇప్పటి నుంచి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉంటాడు. మందల కావలి గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, నీకు పూర్వపు అధికారము, యెరూషలేము కుమార్తె మీద రాజరికం కలుగుతుంది. ఇప్పుడు నువ్వెందుకు ఇంతగా కేకలు వేస్తున్నావు? నీ దగ్గర రాజు లేడా? ప్రసవ వేదన అనుభవిస్తున్న స్త్రీలా నీవు బాధపడుతున్నావు. నీకు ఆలోచన చెప్పే మంత్రి నశించిపోయాడా? సియోను కుమారి, ప్రసవ వేదన ఉన్న స్త్రీలా నీవు వేదన పడి ప్రసవించు. ఇప్పుడు నీ పట్టణం విడిచి బయట నివసిస్తావు. నీవు బబులోనుకు వెళ్తావు. అక్కడే నీవు విముక్తి పొందుతావు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. మన కన్నులు సియోను మలినమవుతుండగా చూడాలి అని చెప్పుకుంటూ అన్యజనులు అనేకులు నీ మీదికి కూడి వచ్చారు. కళ్ళములో పనులు సమకూర్చినట్లు యెహోవా వారిని సమకూరుస్తాడు. అయితే ఆయన తలంపులు వారికి తెలియవు, ఆయన ఉద్దేశములు వారు గ్రహింపలేరు. సియోను కుమారి, నీవు లేచి కళ్ళం త్రొక్కు. నీ కొమ్ము ఇనుముదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేస్తాను. అనేక జనాల్ని నీవు అనగదొరుకుతావు. వారికి దొరికిన లాభాన్ని నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తాను. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠ చేస్తాను అని ఈ మాటలు మీకా ప్రవక్త ద్వారా తన ప్రజలకు ధైర్యం కల్పించుటకై తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.